హలో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు చేద్దాం రండి. ముందుగా కందిపప్పు, శనగపప్పుని మంచిగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పప్పు కుక్కర్లో పప్పును వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పసుపు, కరివేపాకు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఒక 5-6 విజిల్స్ వచ్చినాక ఉడకబెట్టుకోండి. అది మంచిగా దించి మంచిగా మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. అందులో ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అందులో పాలకూర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి. పాలకూర అనేది మెత్తగా ఇలా ఉడికిపోయాక అందులో కొంచెం పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. అదంతా మంచిగా ఫ్రై అయ్యాక అందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులో ముందుగా మెదుపుకున్న పప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. ఇలా లైట్గా ఉన్నప్పుడే పొయ్యి ఆఫ్ చేయండి. ఆ చల్లారాక మనకి థిక్ కన్సిస్టెన్సీ